మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బిగ్ టీవీ ఇప్పటివరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 పై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను నియోజకవర్గాల వారీగా మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు మండపేట నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. కోనసీమ జిల్లా మండపేటలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి జోగేశ్వరరావు పోటీ చేశారు. వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు పోటీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో 44,435 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి మండపేట నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ముందుగా మండపేట నియోజకవర్గ ప్రజలకు జోగేశ్వరరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే మండపేట నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో కలిపేలాగా చూస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. అలాగే సెగ్మెంట్లో రోడ్లపై ఎక్కువగా గుంతలున్నాయి, ఆ గుంతలను పూడుస్తాము అంటూ చెప్పారు. కొత్త డ్రైనేజీలు ఏర్పాటు చేస్తాం, సీసీ రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొత్త టెక్నాలజీతో రైసు మిల్లులను నిర్మిస్తాము, కాలుష్యానికి చెక్ పెడతామని చెప్పారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు. మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో చేర్చాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది. కోనసీమ జిల్లాలో చేర్చడంపై ఆ నియోజకవర్గ ప్రజలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజమండ్రి మాకు దగ్గరగా ఉంటుంది, అమలాపురం అయితే చాలా దూరంగా ఉంది అని జనం చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కలపడంపై కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక మండపేట చుట్టూ రైసు మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రైసు మిల్లుల కారణంగా అక్కడ ఎక్కువగా కాలుష్యం వెదజల్లుతూ ఉంది. ఈ కాలుష్యం పంట పొలాలపై పెరిగిపోతుంది, పంట పొలాలపై దుమ్ము పెరిగిపోతుంది. దీంతో దిగుబడులు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టిడ్కో ఇండ్ల లబ్ధిదారులకు ఈఎంఐ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఇవన్నీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలంటే మనం చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. కూటమికి సపోర్ట్గా కమ్మ, కాపు వర్గాలు అక్కడ ఉండడం ఒక కలిసి వచ్చేటటువంటి అంశం. మరోవైపు పార్టీ క్యాడర్ బలంగా ఉంది, అందులోనూ ఐక్యంగా ఉంది. ఇక మొంతా తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో ఎమ్మెల్యే ఎక్కువగా పర్యటనలు చేశారు. మరోవైపు సీసీ రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలంటే చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. మండపేట ద్వారంపూడి రోడ్డుపై కల్వట్టు లేకపోవడం కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది. అలాగే ఏడుద రోడ్డు అధ్వానంగా తయారైంది, దాని నిర్వహణ సరిగా లేదు అని అంటూ ఉన్నారు. మరోవైపు రైస్ మిల్లుల కాలుష్యంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. రైస్ మిల్లుల కాలుష్యాన్ని అధునాతన రైస్ మిల్లులను ఏర్పాటు చేయడం ద్వారా తగ్గిస్తానని చెప్పారు, కానీ దానికి ఎటువంటి ముందడుగు పడలేదు అని చెబుతూ ఉన్నారు. ఇక కపిలేశ్వరపురం తాతపూడి ఇసుక మాఫియాకు చెక్ పెట్టలేకపోతున్నారు ఎమ్మెల్యే అనే టాక్ వినిపిస్తుంది. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు మండపేట నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో మనం చూద్దాం. చాలా బాగుందని 5% మంది జనం చెప్తున్నారు, బాగుంది అని 15% మంది జనం అంటున్నారు, పర్వాలేదు అని 55% మంది జనం అంటున్నారు, బాగా లేదు అని 25% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురించి ఎవరు చెప్పడం లేదు. అంటే 25% మంది అసంతృప్తిగా ఉంటే 75% మంది ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు మండపేట నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేశారో చూద్దాం. చాలా బాగుందని 20% మంది జనం అంటున్నారు, బాగుంది అని 8% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని 69.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య కేవలం 2.5%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య ఈ నియోజకవర్గంలో కనిపించడం లేదు. అంటే 97.5% మంది నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు సంతృప్తికరంగా ఉన్నారని అర్థమవుతోంది. మరి ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు మండపేట నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది అంటున్నారు,
బాగుంది అని 8% మంది అంటున్నారు. పర్వాలేదు అని 65% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 12%గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య ఈ నియోజకవర్గంలో కనిపించడం లేదు. అంటే అసంతృప్తిగా ఉన్నవారు కేవలం 12% మందే ఉన్నారు. సంతృప్తిగా కూటమి ప్రభుత్వ పాలనకు 88% ప్రజలు ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని జగన్ గురించి ఎవరు చెప్పడం లేదు, కానీ బాగుంది అని మాత్రం 2.5% మంది ఈ నియోజకవర్గ ప్రజలు చెప్తుంటే, పర్వాలేదు అని 47.5% మంది జనం అంటూ ఉన్నారు. బాగాలేదు అని 42.5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా ఉంది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు మండపేట నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తారో చూడండి. చాలా బాగుందని ఎవరు చెప్పలేదు. బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 5%గా ఉంది. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 70%గా ఉంది. బాగాలేదు అని 15% మంది చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది అంటున్నారు. అంటే 25% మంది మండపేట నియోజకవర్గ ప్రజలు కొంత అసంతృప్తిగా ఉంటే 75% మంది పాజిటివ్గా ఉన్నారనే విషయం అర్థమవుతుంది. మరి మంత్రి నారా లోకేష్ పనితీరుకు మండపేట నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5% మంది అంటున్నారు. బాగుంది అని ఇంకో 5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 70% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 20% మంది జనం చెప్తూ ఉంటే, అస్సలు బాగాలేదని ఎవరు చెప్పడం లేదు. అంటే 20% మంది జనం మాత్రమే మండపేట నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన 80% మంది లోకేష్ పనితీరుకు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 17.5% మంది జనం చెప్పారు. కావు అని ఇంకో 17.5% మంది జనం అన్నారు. కావచ్చు అని 45% మంది జనం అన్నారు. తెలియదు అని 20% మంది జనం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే, పూర్తి అవుతుంది అని 5% మంది జనం అన్నారు. పూర్తి కాదు అని 12.5% మంది జనం చెప్పారు. కావచ్చు అని 45% మంది జనం అన్నారు. తెలియదు అని 37.5% మంది జనం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 2.5% మంది అన్నారు. పెరగలేదు అని 77.5% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 15% మంది జనం చెప్పారు. తెలియదు అని 5% మంది జనం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 10% మంది జనం అన్నారు. రాదు అని 37.5% మంది జనం అన్నారు. రావచ్చు అని 15% మంది జనం చెప్పారు. తెలియదు అని 37.5% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 15% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 35% మంది జనం చెప్పారు. తెలియదు అని 50% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవి ఓవరాల్గా మండపేట నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.